మీడియాను ఆయన కబందాస్తాలు పెట్టుకున్నాడు, ఒక సెక్షన్ మీడియాను కబందాస్తాలు పెట్టుకున్నాడు. నిన్న చాలా ఛానల్ కూడా ఒక్కసారి బ్రేకింగ్ వేసే తీన్మార్ మల్లన్న గారిని, విఠల్ గారిని, సతీష్ కమల్ గారు అరెస్ట్ చేసి అని చెప్పి, దాడి చేసి పట్టుకోమని చెప్పి కొన్ని ఒక్క నిమిషం ఫట్ మన సీఎం నుంచి ఆదేశాలు వస్తాయి, బ్రేకింగ్లు షేకింగ్ అన్ని బంద్. ఇలా ఆపద ఎవరికైనా రావచ్చు, అందరూ మంచి ఉండాలని కోరుకుంటాం. ఈ సమయంలో మీడియా మీకు సపరేట్ ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు. మీడియాకు ఆ ట్యాగ్ లైన్ సార్థకత ఉండదు, ప్రజల్లో నమ్మరు, మీడియా నమ్మరు. ఇవాళ అంటే మీడియా కూడా కేసీఆర్ కబందాస్తాలని చెప్పి ఒక తప్పుడు సంకేతాలు సమాచారం కూడా పోతున్నాయి. ఇటువంటి పరిస్థితులు అందరూ ఒకటి కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మల్లన్నకి జరిగింది, రేపు చెప్తే టీవీ ఛానళ్ల మీద లేదా నాకు ఏంటంటే అని చెప్పినటువంటి ఛానల్ ఉంటున్నాయి కాబట్టి యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఇవాళ దాడులు చేస్తారు పక్క. నిర్బంధం స్టార్ట్ అయింది, ఇవాళ నిర్బంధం స్టార్ట్ అయింది, రాచరికం స్టార్ట్ అయింది. ఆ ఎమర్జెన్సీ ఈ రోజు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక డౌన్ ఫాల్ కేసీఆర్ మూడింది. ఇక మీడియా ఛానల్ కూడా దాడులు చేస్తారు. గ్యారెంటీ మీడియా ఛానల్ దాడి చేసి మా జోలికి వస్తే నా కుటుంబాన్ని ఇట్లా అంటే మేము ఇట్లా వార్నింగ్ ఇస్తాం, ఇట్లా ఎత్తుకపోతాం, ఇట్లా నాన్ బెయిలబుల్ కేసు పెడతాం, అవసరం వస్తే పీడీ యాక్ట్లు పెడతామని చెప్పి ఇవాళ హెచ్చరిక జారీ చేయడానికే ఈరోజు తీన్మార్ మల్లన్న గారి ఇంటి మీద దాడి చేయడం, వాళ్ళ ఆఫీస్ మీద దాడి చేయడం, వాళ్ళ కిడ్నాప్ చేయడం, విఠల్ గారిని ఎత్తుకపోవడం, సతీష్ కమల్ గారిని ఎత్తుకపోవడం, సుదర్శన్ గౌడ్ పాపం ఆయన కొట్టుకుంటూ తీసుకుపోతున్నాడు, గుంజుకుంటూ తీసుకుపోతున్నాడు. ఆయన టీం మొత్తం క్యూ న్యూస్ టీం మొత్తం ఉన్నారు. కానీ వెంటనే మనం కోర్టు మీద హాజరుపరచాలి, బేషరతుగా విడుదల అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. గతంలో కూడా ఇదే విధంగా ఇబ్బంది పడితే హైకోర్టు మొట్టికాయలు వేస్తే తీసుకెళ్లి ఇచ్చిపెట్టారు. మళ్ళీ మన చట్టం మీద కోర్టు మీద నమ్మకం ఉంది మాకు. సపోర్ట్ చట్టాన్ని ఆశ్రయిస్తాం, కోర్టును ఆశ్రయిస్తాం. ఈ ప్రభుత్వానికి ఏ విధంగా గుణపడని చెప్పి ఆ విధంగా గుణపడని చెప్పి